ఒకసారి సుఖదుఖములకు గొడవ జరుగుతూ ఉంది. మీకు తెలియంది కాదు మిత్రులారా, సుఖము అంటే నవ్వులు, సంతోషం. దుఃఖం అంటే ఏడుపు, బాధలు. ఓ దుఃఖమా, నీవంటే ఎవరూ ఇష్టపడరు. నీవుంటే అందరికీ బాధలే. దుఃఖంలో దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు అని చెప్పింది సుఖం. నీవు అతి అయితే జనానికి చాలా కష్టం అని చెప్పింది దుఃఖం. నా యొక్క విలువ నీకు తెలియదు. నా దగ్గర ఎన్నెన్నో భావాలు పంచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసుకు సమాధానం లభిస్తుంది అని పలికింది దుఃఖం. మనుషుల విలువ ఏమిటి అన్నది తెలియజేయడానికే దేవుడు నన్ను సృష్టించాడు అని చెప్పింది దుఃఖం. మనిషి చచ్చిపోతే ఎంతమంది ఏడుస్తారో దానిలోని మనిషి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది అని పలికింది దుఃఖం. చాలులే, నీవు ఎన్ని చెప్పినా నీకంటే నేనే చాలా శ్రేష్టం. నాకంటే అందమైన అనుభవమే లేదు. నీకంటే నేనే చాలా శ్రేష్టం. నేనుంటే మనిషి భావాలకు విలువ అని చెప్పింది దుఃఖం. ఇదంతా చూసిన దేవుడు నవ్వుకొని సుఖదుఖముల దగ్గరికి వచ్చాడు. మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే, అది ఎలానో చెబుతాను రండి అని ఒక గుడిసె దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న ఒక వాస్తవాన్ని చూపించాడు. ఒక నిరుపేదరాలు ఆకలితో దుఃఖిస్తూ తనకు మిగిలించుకున్న అన్నాన్ని బిడ్డకు తినిపించి ఎంతో ఆనందాన్ని పొందుతుంది. అదే సమయంలో అమ్మ తనకు పెట్టబోయే ముద్దను బిడ్డ తిరిగి ఆ అమ్మ నోటికే అందిస్తూ, అమ్మ, నీవు కూడా ఏమీ తినలేదు, నీకు కూడా ఆకలి అయి ఉంటుంది కదా, నీవు కూడా తిను అంటూ ఆ అమ్మకి గోరు ముద్దలు తినిపించింది ఆ బిడ్డ. అప్పుడు ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు వస్తుంటే నవ్వుతూ ఆ కన్నీటిని తుడుచుకుంది. కాబట్టి ఈ సుఖదుఖముల కలయిక మనిషి జీవితంలో మర్చిపోలేని క్షణం. మనిషి జీవితంలో మీ ఇద్దరూ ముఖ్యమే అన్నాడు ఆ భగవంతుడు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.